పిలవగానే మీరంతా మీటింగ్ కు వచ్చినందుకు నాకు సంతోషము. నేను ఎక్కడున్నా ఆడవాళ్ళ బ్రాగ్ గురించే ప్రాతుపడతాను. నా పేరు ప్రమీల. నేను ఆడద్రాన్ని. నేను పీల్చే గ్రాలి ఆడగ్రాలి. నేను తినే క్రూరలు ఆడక్రూరలు. నేను చదివే రవల్ల ఆడంద్రవల్లు. నేను చూసే శ్రీనిమాలు ఆడ శ్రీనిమాలు. చివరికి మా ఇంట్లో ఉండే కృక్క కూడా ఆడకృక్కే. రేపు నేను పిల్లల్ని కన్నా ఆడపిల్లల్నే క్రంటాను. పెళ్లి కాకుండానే పిల్లల్ని ఎలాగంటావమ్మా? ఆపు. ఎందుకు క్రనకూడదు? కృంతీదేవి క్రనలేదా? ట్రస్ట్ ట్యూబ్ బేబీని క్రంటాను. అర్థమైందా? ఓపో. కొత్తగా వదిలేశారమ్మా? అవును క్రదు. రూపు. అవును, మీ భర్తలను అందరంగా ముస్తాబు చేసి బయటికి పంపిస్తారా? అవునండి. ఆపో. అలా పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మృగుడు గురుమ్మని రాటగానే ఓ శ్లోకులాడి హ్రలో అంటుంది. ఆడిది హ్రలో అంటే మృగోడు ఊరుకుంటాడా? 10 సార్లు హ్రలో హ్రలో అంటాడు. అంతే. ఇద్దరు కలిసి ఏ హోటల్కి వచ్చి హ్రలో అంటారు. నా సంసారం అలాగే కూలిపోయిందండి. మా వారు అలాంటి వారు కాదండి. ప్రతి ఆడది అలాగే అనుకుంటుంది. ఆపో. స్రవిత సూత్రం తెలుసా మీకు? సవితి సూత్రమా అంటే ఏమిటమ్మా? మృగవాడు ఇనుప మురుకు లాంటి వాడు. ప్రణాయ ఆడది ప్రవరకుల్ల ఐస్క్రాంతో లాంటిది. ఇనుప మురుక్క త్రాను వెళుతున్నా ఐస్క్రాంతో ఆకర్షిస్తుంది. అంతే. ఇనుప మురుక్క వెళ్ళి లటుక్కున్న ఐస్క్రాంతానికి త్రగులుకుంటుంది. వదినా, ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నా ఉండండి. ఏమిటి? నువ్వు బయట చెప్పేదంతా నిజమేనా? అవునమ్మాయి. భార్య రూపవతి శత్రువు అన్నది ప్రత్య అబద్ధం. భర్త రూపవన్ శత్రువు అన్నది కరెక్ట్. భర్త అందగ్రాడైతే ప్రరాయ ఆడిది త్రను పోతుంది. మా ఆయన కూడా అందంగానే ఉంటారు కదా, ఆయన కూడా ఎవరైనా తనుకుపోతారా? నువ్వు సెంట్లు పూసి సూట్లు వేసి బయటకు పంపిస్తే త్రను ప్రోరు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? భర్తను ఎంత అందవికారంగా బయటికి పంపిస్తే ఆ ప్రాపరానికి అంత క్షేమం. అర్థమైందా? వస్తాను. బ్రాళ్ళకు కూడా చెప్పాలి. నువ్వు మరచిపోకు. రోగం ఒకటే అయినా అందరికీ ఒకటే మంది ఇస్తే చస్తారు సార్. ఒరే కిట్టాయ్! ఎవరతను? శారదా సిమెంట్స్ జనరల్ మేనేజర్ నిన్ను పట్టుకుని కిట్టాయ్ అంటాడు. ఇలాంటివి నాకు నచ్చవు. అరే కిట్టాయ్! వైద్యం ఎన్నాళ్ళైందా నేను చూసి? ఎన్నాళ్ళేమిట్రా? ఎన్నో ఏళ్ళయింది. అవును, చేసి టై కట్టే అడ్డవే. ఇడియట్, బుద్ధి పోనిస్తున్నావు కదా. ఇప్పుడు మనం పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్. అవును, నీ ప్రాక్టీస్ ఎలా ఉందిరా? మన ప్రాక్టీస్ కి ఏమిట్రా? 3 మెడికల్ సర్టిఫికెట్లు 6 ఫిట్నెస్ సర్టిఫికెట్ లా ఉంది. అంటే అంటే ఏముందిరే, ఎవడో ఎంప్లాయ్ వస్తాడు, మెడికల్ సర్టిఫికేట్ కావాలంటాడు. వాడికి కావాల్సింది లీవు, మనకు కావాల్సింది ఫీజు. ఒక్క శారదా సిమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన డబ్బులతోనే ఆ స్కూటర్ కొన్నాను. కోట కొన్నావా? అన్యాయం, దుర్మార్గం. ఏడ్చినట్టుంది. వాళ్ళ ప్రొపరైటర్ గారిదే మెడికల్ సర్టిఫికేట్ లేదే లీవ్ ఇవ్వడట. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మచ్చలుడు అన్నట్టు పరిచయం చేయడం మర్చిపోయాను కదా. నేను చదువుకునే రోజుల్లో వీడు నా రూమ్మేట్ కంటిమేట్. నాకు అనవసరం. వీరు మా మామగారు. అంటే వీరు కూతురికి నేను మొగుడు అనమాట. నాకు వీరు మొగుడు. ఐ మీన్ ఆఫీస్ లో నాకు బాస్. నువ్వు స్కూటర్ కొన్నది వీరి డబ్బుతోనే. వీరి డబ్బా? అదేరా, శారదా సిమెంట్స్ ప్రొపరైటర్ ఆయనే. సినిమాలోగా మాయమైపోదాం చూస్తున్నావా? దొంగ సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగస్తులు ఆఫీస్ అకౌంటెంట్ చేస్తావా? మావయ్య, వాడు నా ఫ్రెండ్. అందుకే వదిలేస్తున్నానయ్యా. సరదాగా అన్నావయ్యా, నువ్వేమో అనుకోక వైద్యం. అన్నట్లు ఈ పార్టీలో మీటింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో చూసొస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. పార్టీకి వచ్చి మీటింగ్ అంటే అదేమిట్రా? ఆయన మీటింగ్ అంటే ఓ, మంచి మామగారే దొరికాడ్రా.